ఇంద్రపాలెంలో ఇంటింటికి పంతం సందీప్ పిల్లి సత్యనారాయణ దంపతుల ప్రచారం. కాకినాడ రూరల్ మండల ఇంద్రపాలెం గ్రామంలో జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటింటా ప్రచారంలో భాగంగా కాకినాడ రూరల్ టీడీపీ మాజీ ఎమ్మెల్యే కోఆర్డినేటర్ పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ మూర్తి దంపతులు, కాకినాడ రూరల్ నియోజకవర్గ జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి పంతం వెంకటేశ్వరరావు తనయుడు పంతం సందీప్ ఇంటింటా ప్రచారం నిర్వహించి ఓటర్లను గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి ఉమ్మడి కూటమి అభ్యర్థి పంతం నానాజీకి భారీ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. ప్రచారంలో జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీల నాయకులు, జన సైనికులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఈ పక్కకి రండి, ఆ పక్క వచ్చేయండి, తీసుకోండి ఉండమ్మా, గాజులు ఎంచుకోండి తల్లి. అమ్మా సత్యబాబు గారు ఓ పక్క ఆయన ఓ పక్క ఆయన పక్క అమ్మ తీసుకోతండి. 2 ఓట్లు గాజు గ్లాస్ వేయనమ్మా, ఎమ్మెల్యే కోటి, ఎంపీ కోటి. చర్చినవడా ఎవడా అడికి వేయండి. చంద్రబాబు నాయుడు గారికి వేయద్దు, దానికి వేస్తారా? వేయండి, చంద్రబాబు నాయుడు గారు చర్చినవడా ఎవడా అడికి వేయండి. చంద్రబాబు నాయుడు గారికి వేయద్దు, దానికి వేస్తారా? వేయండి, చంద్రబాబు నాయుడు గారు ఇస్తారమ్మా. 2 కూడా గాజు గ్లాస్ చేయండి అమ్మా. రేపు మే 13వ తేదీన జరగబో ఎన్నికల్లో నిమిత్తం కాకినాడ రూరల్ నియోజకవర్గ పంతం నానాజీ గారు ఆధ్వర్యంలో ఇంటింట ప్రచారం చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఇవాళ ఇంద్రపాలెం డౌన్ ఏరియా అంతా కూడా తిరుగుతున్నాం. ముఖ్యంగా మ్యాక్సిమం అన్ని గ్రామాలు ప్రజానీకానికి 85% ప్రతి వారికి తెలుగుదేశం పార్టీ ఎందుకు పోటీ చేయట్లేదు, దేనికి జనసేనతో పొట్టు పెట్టుకున్నాం, పొట్టు పెట్టుకోవటం వల్ల వచ్చిన లాభ నష్టాలు వివరిస్తూ సైకిల్ ఉండదమ్మా, గ్లాసు గుర్తుకు ఓటేయాలని చెప్పి ప్రతి వారిని ఎడ్యుకేట్ చేయటమే ఈ క్యాన్వాసింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం. మరి ముఖ్యంగా ప్రజలందరూ కూడా మేము 2 బ్యాచ్ల కింద నానాజీ గారు ఒక బ్యాచ్, నానాజీ గారు అబ్బాయితోటి ఒక బ్యాచ్, బీజేపీ వాళ్ళు ఎక్కడికక్కడ కేడర్ 49 గ్రామాల్లో ఇంచుమించు 4-5 గ్రామాలు తప్ప ప్రతి గ్రామంలోని జనసేన, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సంయుక్తంగా కలిపి ఏ రోజుకి ఆ రోజు తిరుగుతూ ఉన్నారు. ప్లస్ నిన్న నుంచి పోల్ మేనేజ్మెంట్ అంటే బూత్ దగ్గరికి వచ్చేలోకి ఏ విధమైన సమాచారం ఓటర్స్ ఈ బూత్లో ఉన్నది, ఎవరెవరు ఊళ్ళలో ఉన్నారో, ఎవరు చనిపోయారు, ఎవరి పరిస్థితి ఏంటి, ఎంతమంది ఓటర్లు రేపు ఎలక్షన్ నాడుకు రావడానికి సిద్ధంగా ఉన్నారో, ఎంతమందిని బయట నుంచి తీసుకురావాలనే గ్యాదరింగ్ నిన్న నుంచి మొదలుపెట్టాం. ఏది ఏమైనా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎలక్షన్ ఫేస్ చేయడానికి మా వంతు కృషి చేస్తున్నా. ఒక ముఖ్య మనవి, ఎవరైతే ప్రభుత్వం తరపున వ్యతిరేకతగా ఉందని ఇప్పటి వరకు గొడవ పెడతా ఉన్నారో, అంటే ముఖ్యంగా ఉద్యోగస్తులు, బిజినెస్ దారులు, రకరకాల ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకోవాల్సిన పని ఉంది. ఒకవేళ రిటైర్ అయిన పర్సన్స్ ఎవరన్నా ఉన్న ఎడల వాళ్ళందరూ కూడా వచ్చి ఓటు వేయడానికి సాహసించాలి. ఓటు వేయకుండా ప్రభుత్వం బాగోలేదు, ప్రజాప్రతినిధులు బాగోలేదు విమర్శించడం కాదు. పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ కాకినాడ రూరల్ నియోజకవర్గంలో పెరగాలనేది మా ధ్యేయం. అందులో భాగంగా దానికి కూడా రకరకాల విన్యాసాలతోటి క్యాన్వాసింగ్ చేస్తూ ఉన్నాం. రేపు 26వ తేదీ నాడు పోస్టల్ బ్యాలెట్ అప్లై చేసుకోవడానికి ఆఖరి రోజు లోపల ప్రతి వారు పోస్టల్ బ్యాలెట్ అప్లై చేసుకోవాలి. ఆ పోస్టల్ బ్యాలెట్ అప్లై మా భార్యాభర్తలు ఇద్దరు కూడా కష్టపడ్డా, అలాగే ఇప్పుడు పంతం నానాజీ గారు అలాగే ఎంపీ గారు ఇద్దరు కూడా ఉంటారు కాబట్టి అందరూ ఆలోచించుకుని మంచి నాయకుని ఎన్నుకోమనేసి మేము అందరినీ కోరుకుంటున్నాం. ప్రతి ఇంటికి వెళ్ళి చెప్తున్నా, 2 ఓట్లు గాజు గ్లాస్ వేయమని చెప్తున్నా. అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకుంటారని ప్రతి సోదరుని, ప్రతి మహిళని కూడా కోరుకుంటున్నాం.
అందుబాటులో ఉన్న నాయకుడికి వేసుకోండి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా వస్తారు. ఈ రోజు ఇంద్రపాలెం గ్రామంలో 1వ వార్డు, 2వ వార్డు, 3వ వార్డు సమీపంలో సంపూర్ణ కూటమి మద్దతుదారు అందరితో కలిపి ప్రచారం చేయడం జరుగుతోంది. ఇంటింటికి వెళ్ళడం, సూపర్ 6 పథకాలు వివరించడం, అంతేకాకుండా చాలా దయనీయమైన స్థితి ఏంటంటే కార్పొరేషన్ కూతవేటు దూరంలోనే ఉన్న ఇంద్రపాలెంలో ఆ డ్రైన్లు కానీ, ఆ అప్ అండ్ డౌన్ రోడ్లు కానీ ఎంత దయనీయమైన పరిస్థితులు ఉన్నాయంటే ఆ వాసన కానీ, అసలు 5 సంవత్సరాలుగా ఇక్కడ లోకల్ లీడర్షిప్ కానీ కాన్స్టిట్యున్సీ లెవెల్ లీడర్షిప్ కానీ అసలు ఏం చేసింది అనేది మాత్రం అర్థం కాలేదు. ఏ వీధికి వెళ్ళినా రోడ్ల సంగతి కానీ ఏమన్నా అడుగుతుంటే గత హయాంలో అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి దంపతులు వేసిన రోడ్లే తప్ప, ఆ తర్వాత ఒక రోడ్డుకి శిలాఫలకాలు వేసిందే తప్ప, ఆ శిలాఫలకాలు ఖచ్చితంగా కనీసం 2-3 వార్డులు రోడ్లు వేసి ఉండొచ్చు. అది కూడా చేయలేదు. అది కూడా చేయని పరిస్థితి అయితే ఇక్కడ నెలకొని ఉంది. ఏదైతే ఇంకెన్నో రోజులు లేవు, కరెక్ట్ గా 20 రోజులు నామినేషన్ ముందు, పంత నానాజీ గారు నామినేషన్ వేయకముందు ఏదైతే చెప్పానో మీకు కొన్ని ఊర్లు సంపూర్ణ మద్దతు దిశగా నడుస్తా ఉన్నాయో, ఈ స్ట్రెచ్ చూసుకున్నట్టయితే ఇటు గంగనాపల్లి, కొవ్వాడ, రేపూరు ఎలా అయితే సంపూర్ణ మద్దతు ప్రకటించాయో జనసేనకు సీడిగా, అదే విధంగా 28వ తారీఖు కల్లా ఇంద్రపాలెం కూడా సంపూర్ణ మద్దతు దిశగా వస్తుందని, దానికి మేము అందరం కూడా సంపూర్ణంగా కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. మనం కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ప్రచారంలో భాగంగా ఈవేళ ఇంద్రపాలెం గ్రామంలో 1వ వార్డు, 2వ వార్డు, 3వ వార్డు, 4వ వార్డు తిరగడం జరుగుతుంది. మరి గతంలో ఇంద్రపాలెం గ్రామం చాలా సంపూర్ణంగా అన్ని రకాలుగా కూడా ఫెసిలిటీస్ ఉండేది. కానీ ఈ మధ్యన ఏంటంటే సుమారు 15-20 సంవత్సరాల నుంచి ఇంద్రపాలెం గ్రామానికి ఎలక్షన్స్ లేవు. పంచాయతీ ఎలక్షన్ లేకపోవడం వలన ఇక్కడ ఎవరు డెవలప్ ఎమ్మెల్యే అయితే వాళ్ళే పంచాయతీ ప్రెసిడెంట్. వాళ్ళు ఏం చేస్తున్నారంటే చివరికి గ్రామానికి సంబంధించింది డెవలప్మెంట్ లేకుండానే జరిగిపోతుంది. 15 సంవత్సరాల నుంచి, గత 5 సంవత్సరాల నుంచి అయితే ఇంద్రపాలెంకి ఇప్పుడు మట్టి వేయలేదు, రోడ్లు వేయలేదు, డ్రైన్స్ లేవు. ఇప్పుడు ఇవాళ మేము 2 వార్డులు తిరిగాం. 2 వార్డులు కూడా ఎక్కడ కూడా డ్రైన్స్ ఎక్కడికక్కడ వాసన వచ్చేది. అటువంటి పరిస్థితిలో ఉంది. ఈ పరిస్థితిలో మాత్రం పోవాలంటే ఖచ్చితంగా మనకి కొత్త ప్రభుత్వం రావాలి, ప్రభుత్వం మారాలి. అంతేకాదు ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్ ప్రభుత్వంలో అయితే మాత్రం ప్రజా వ్యతిరేక విధానాలు చేస్తున్నాడు. అందులో ఈ ప్రజా వ్యతిరేక విధానాలు మనం జైలు కొట్టాలంటే రేపు రాబోయేది ఎలక్షన్ లో చంద్రబాబు నాయుడు గారిని మనం ముఖ్యమంత్రిని చేసుకున్నాం. అలాగే ఆయన ప్రవేశపెడుతున్న సూపర్ 6 పథకాలు మహిళలకు చాలా ఉపయోగకరమైనవి. అవన్నీ కూడా మనం ప్రజల్లో తీసుకెళ్లి ప్రచారం చేసి రేపు రాబోయే ఎలక్షన్ లో కాకినాడ రూరల్ నియోజకవర్గానికి వచ్చేటప్పటికి 2 ఓట్లు ఉంటాయి. 2 ఓట్లు కూడా గాజు గ్లాస్ మీద, ఒకటి పంత నానాజీ గారికి ఒక గ్లాస్ మీద, రెండవది ఉదయ శ్రీనివాస్ గారికి 2వ గుర్తు కూడా వేసి గెలిపిస్తారని భావిస్తున్నాం. రేపు 10:30కి ఎంపీ గారి యొక్క నామినేషన్ కలెక్టరేట్ గా జరుగుతుంది. మరి మన నియోజకవర్గం సంబంధించిన అందరూ కూడా వచ్చి ఆ కార్యక్రమం కూడా చేపట్టేందుకు కోరుతాం.